హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యూస్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ వారి ఉగాది ఉత్సవాలు కందుకూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఘన వేషధారులైన స్వయం సేవకులచే రూట్ మార్చ్ నిర్వహించారు. అనంతరం అంకంతల్లి ఆలయ ప్రాంగణం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్దేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లు తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్త రాజేంద్ర, తన్నీరు మల్లికార్జున, తిరుమలరావు, పలువురు ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొని వారి యొక్క విలువైన ప్రసంగాన్ని, సందేశాలను తెలియజేశారు. श्रद्धेयो हृदि सर्वदा अनुक्ताये भक्ताः प्रभुचरण संसक्त हृदयाः గారు అన్ని ప్రజావర్జన వస్తున్నారు. మన కందుకూరు కండ సంఘచాలక్ గారు, అటువైపు కూర్చున్న వారు డాక్టర్ తిరుమలరావు గారు, మానీయ కండ సంఘచాలకు వారు డెంటల్ డాక్టర్ నీలాదంత వయసు నడుపుతున్నారు. ఇక్కడ కూర్చున్న వారు డాక్టర్ బెజవాడ నరేంద్ర గారు, ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ వారు ఈరోజు మనకు ముఖ్య అతిథికి వచ్చారు. ఈరోజు మన కార్యక్రమానికి వద్దకు వచ్చిన వారు 43 సంవత్సరాల నుండి ప్రచారక పనిచేస్తున్నారు. ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లా, రాజమండ్రి, తెనాలి జిల్లా ప్రచారక, విజయనగర యువ ప్రచారక మరియు ప్రాంత గ్రామీణ వికాస్ ప్రముఖగా పనిచేశారు. వీరు విజయవాడ కేంద్రంగా రాష్ట్రం మొత్తం అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేసిన మల్లికార్జున సార్కి, తిరుమలరావు సార్కి అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ ముందుగా పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ వేడుక ఏదైతే ఉందో, ఈ ఉగాది అనేది తెలుగు ప్రజానికానికి కొత్త క్యాలెండర్ ఆరంభమైనట్టు పండగలాగా మనం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనది. అదేవిధంగా ఈ ఉగాది రోజు అనేది బ్రహ్మం గారు ఆల్రెడీ సృష్టిని ప్రారంభించిన రోజని మనం చెప్పుకోవడం జరుగుతుంది పురాణాల ప్రకారం. అదేవిధంగా ఇవాళ ఈ ఉగాది రోజు ఏదైతే ఉందో, దీన్ని మనము ప్రకృతికి మమేకమయ్యి ఎంతో ఉన్నతంగా జరుపుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. అదేవిధంగా మన గురూజీ ఎవరైతే డాక్టర్జీగా ఉన్నారో, ఈ ఉగాది రోజు అతని జన్మదినం ఈరోజు జరుపుకోవడం ఎంతో గొప్ప విషయము. అదేవిధంగా 1920 సంవత్సరంలో ఈ ఆర్ఎస్ఎస్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించి 100 సంవత్సరాలు దిగ్విజయంగా ముందుకు నడుపుతూ ఎక్కడా కూడా ఇటువంటి ఆటంకం జరగకుండా జరుగుతున్న వ్యవస్థ నడపడం అనేది గొప్ప విషయము. మనం ఒకసారి ఈ ఆర్ఎస్ఎస్ అనేది మతంగా కానీ దేనికోలాగా అనుకోకుండా సేవా కార్యక్రమంతో మనం అందుకొని ముందుకు పోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. కరోనా సమయంలో కావచ్చు, ఏదైనా తుఫాను కానీ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి మెంబర్స్ చేసే సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప గొప్ప పుట్టినరోజుల్లో జరుపుకోవటం, మనం ఆ సార్ని గుర్తు చేసుకోవడం ఎంతో మంచిదని తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. శ్రీ రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరు. ఈ సంవత్సరం మనము అన్ని చోట్ల ఉగాది ఉత్సవానికి ఒక విశేషత ఉంది. ఏమిటంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నారు అన్ని చోట్ల. ఇక్కడ 2 విశేషాలు ఉన్నాయి. అదొకటి, ఇంకోటి ఇంత వర్షం పడుతున్నా సరే కదలకుండా సంఘం అంటే ఏమిటో తెలియజేసే విధంగా మనందరం ఈ వర్షంలోనే అనుకున్న సమయానికి అనుకున్న పద్ధతిలో మన ఉత్సవం నిర్వహిస్తున్నాం. మనమే కాదు, ఈరోజు ముఖ్య అతిథికి వచ్చిన నరేంద్రబాబు గారు కూడా మనతో పాటు వర్షంలోనే కూర్చున్నారు. పక్కన తిరుమలరావు గారు అన్నారు, మన కనీసం టోపీ అయినా ఉంది, వారికి టోపీ కూడా లేదని. అయినప్పటికీ మనతో పాటుగానే ఈ వర్షంలో ఉత్సవం నిర్వహించుకుంటున్నాం.
ఉగాది ఉత్సవానికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి విశేషాల్లో చాలా ఉన్నాయి. అందులో మనం కురుక్షేత్రంలో యుద్ధం జరిగిన తర్వాత అధర్మం మీద ధర్మం గెలిచిన తర్వాత ధర్మరాజు యొక్క పట్టాభిషేకం జరిగిన రోజు ఉగాది రోజే. అలాగే మన దేశం మీదకి ఆ తర్వాత రోజుల్లో మన దేశం మీదకి శకులు, హూణులు వీళ్ళందరూ దండయాత్ర చేసి మనల్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో విక్రమాదిత్యుడు, శాలివాహనుడు వాళ్ళు ఆ రోజుల్లో సమాజం చాలా నిస్పృహతో ఉంది, నిరాశతో ఉంది. ఆ సమయంలో అలాంటి నిరాశతో ఉన్నటువంటి ప్రజల్లో ఉత్సాహాన్ని, ప్రేరణను తీసుకొచ్చి ఒక సైన్యంగా తయారు చేసి శాలివాహనుడు శకునులను మన సరిహద్దుల వరకు తరిమి కొట్టాడు. కాబట్టి ఆ శాలివాహను యొక్క శకము కూడా ఈ రోజు నుంచే మనం ప్రారంభించాం. దక్ష సదా వత్సలే మాతృభూమే त्वया हिन्दुभूमे सुखं वर्धितो मङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता स्वयं स्वीकृतं न सुगं परं साधनं नाम वीरव्रतं तदन्तस्य धर्मस्य संरक्षणं परं वै भवन्नेतुमेतत् स्वराष्ट्रम् समर्धा भवत्वासि शाते भृशं। भारत माता की जय। भारत संघ वीर। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.